ఎకనామిక్స్లో మార్జినల్ యూటిలిటీ కర్వ్ అని ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషికి కానీ ప్రతి ఒక్క యూటిలిటీ ప్రొడక్షన్కి ఒక లిమిట్ ఉంటుంది. ఒక కర్వ్ ఇలా పైకి వెళ్ళి కొంతసేపు కొన్ని రోజులు అలా పైకి ఉండి మళ్ళీ కింద రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క దానికి ఒక యూటిలిటీ కర్వ్ అనేది ఉంటుంది. యూటిలిటీ అంటే ప్రొడక్షన్ చేసే. సో ఎనర్జీ లెవెల్, ఇంటెలిజెన్స్ లెవెల్కి కూడా ఆ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా వెనుక ముందు అవుతూ ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వెనుక ముందు అయినప్పుడు నేను ఇది ఒకవేళ నేను ఫెయిల్యూర్ అయితే నేను తట్టుకోలేను అన్నట్టు ఒక రకమైన భయం కాన్స్టెంట్లీ వాళ్ళ వెనుక ఉంటుంది. సో ఎప్పుడైనా వాళ్ళ స్వార్థంతోనూ, ఒక ఫిక్సేషన్తోనూ, ఒక రిజిడిటీతోనూ ఆ పొజిషన్కి అలాంటి ఆలోచన పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతారు, భయపడతారు. ఫెయిల్యూర్కి భయపడి డిసిషన్ తీసుకోలేకపోతారు. కాబట్టి అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది వస్తుంది. బట్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఆ యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకు. నేను ఇది చేయగలుగుతాను, పర్ఫెక్షనిస్ట్, చేస్తే ఇది కరెక్ట్, ఇలాగే చేస్తాను, నేను చేయగలుగుతాను, నేను ఫెయిల్యూర్ మాత్రం అవ్వను. లేకపోతే ఒక సైడ్ ఈగో అనేది ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో పర్ఫెక్షనిస్ట్ ఇంటెలిజెన్స్ ఈగో అనేది ఉంటుంది. సో ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద డిసిషన్స్ కూడా తీసుకోకుండా వదిలేస్తారు, పోస్ట్పోన్ చేస్తారు, ప్రోకాస్టినేట్ అంటారు దానికి. లేకపోతే వాళ్ళు డిసిషన్ మేకింగ్లో ఒక రిస్క్ టేకింగ్ డిసిషన్ అనేది తీసుకోలేకపోతారు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే అదే స్థితిలో ఉండిపోతారు. ఓకే. సో వాళ్ళు ముందు కూడా వెళ్ళలేరు, వెనక కూడా రాలేరు. సో అదే స్థితిలో ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది వాళ్ళ. సో ఇది సూపర్ ఇంటెలిజెన్స్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్లో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి పర్ఫార్మెన్స్, ల్యాగింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి.